33తో స్థానికత కోల్పోతున్నామని హైదరాబాద్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం 9, 10 ఇంటర్లో తెలంగాణలో విద్యాభ్యాసం ఆధారంగా స్థానికత నిర్ణయిస్తున్నారని, దానివల్ల మెడికల్ సీట్ల భర్తీలో విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందంటూ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నీట్ 2024 ఎంబీబీఎస్ అడ్మిషన్ల విషయంలో గందరగోళం నెలకొంది. స్థానికత విషయంలో తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఏదైతే ఎల్బీ నగర్ లో ఉన్నామో ఇక్కడ నీట్ కి సంబంధించినటువంటి అడ్మిషన్లలో పూర్తిగా స్థానికత విషయంలో తమకు పూర్తిగా అన్యాయం జరుగుతుందంటూ ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే నిరసనకు దిగినటువంటి పరిస్థితి. ప్రధాన కారణం ఏంటి, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వారికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. తల్లిదండ్రులు ఉన్నారు, విద్యార్థుల తండ్రులు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా మీ పిల్లలకు సంబంధించినటువంటి అడ్మిషన్ల విషయంలో ఏం అభ్యంతరం ఏముంది, ఇబ్బంది ఏంటి మీకు? అసలు మా పిల్లలు, మేము, మా తల్లిదండ్రులు మొత్తం కూడా మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చామండి ఇక్కడికి హైదరాబాద్కి. అంటే ఉన్నతాధికారులను కలవడానికి కోసం కావచ్చు, మినిస్టర్ని కలవడం కావచ్చు. అదేవిధంగా ఏమైందంటే మా అబ్బాయి, నేను, మా నాన్నగారు 69లో ఉద్యోగంలో తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నారు. మా నాన్నగారు 69లో 74 మా నాన్నగారికి ఉద్యోగం వచ్చింది. దాని తర్వాత కూడా ఉద్యోగం నాకు కేటీపీలో జనుకులు చేస్తాను. ఇప్పుడు నేను 23 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తాను. మేము మా తల్లిదండ్రులు మొత్తం కూడా ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా పిల్లగారు, మా అబ్బాయి కూడా 1వ తరగతి నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా డిఏవి స్కూల్ పాలనలో చదువుకున్నారు. అక్కడి నుంచి 2 ఇయర్స్ మాకు దగ్గర, ఆంధ్ర దగ్గర, హైదరాబాద్ 350 కిలోమీటర్ వస్తుంది. అక్కడి నుంచి మాకు 100 కిలోమీటర్ విజయవాడ దగ్గర ఉందని చెప్పి ఉద్దేశంతో విజయవాడలో చేరిపోవడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే అప్పుడు మాకు ఈ రూల్స్ తెలియదు, రూల్స్ రెగ్యులేషన్ మాకు ఎట్టి చేయడం తెలియదు. చదువుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో అక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇక్కడ పంపాం. అంటే లాస్ట్ ఇయర్ మా వాడిది ఒకసారి నీట్ రాయడం అయింది, 2 మార్కులతో పాటు లాస్ట్ ఇయర్ పోయింది. తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ చేయించాము. ఈ టైంలో అయితే సీట్ వస్తుంది, లోకల్గా తెలంగాణ కోటలో సీట్ వస్తుంది. ఆ తెలంగాణ కోటలో మన రీసెంట్గా శనివారం నాడు మన డేట్స్ రిలీజ్ చేశారు. ఆ డేట్స్లో ఒక 33 జీవో పట్టుకొచ్చారు. ఆ 33 జీవోలు ఏం చేశారంటే లోకల్ స్థానికతని ఎట్లా గుర్తించాలన్న దాని మీద 10th, 9th, 11th, 12th దాని మీద పెట్టి వీళ్ళు మాత్రమే లోకల్గా మేము తీసుకుంటామని చెప్పేసానంటే మేమేంటంటే 2 ఇయర్స్ ఏమో అక్కడ ఉన్నాము, ఆంధ్రాలో చదువుకున్నారు. 1 నుంచి 10th వరకు మాత్రమే మేము తెలంగాణలో ఉన్నాం. మరి మేము ఎక్కడ స్థానికలం అవుతాం అన్నది మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. రిజిస్ట్రేషన్ తీసుకుంటుందా లేదా కూడా తెలియదు పూర్తిగా. ఆ సమస్య మీద మేము హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. వారు కూడా ఇక్కడ ఏదైతే నిరసనలో పాల్గొనేటువంటి పరిస్థితి. చెప్పండి అసలు మీ ఇబ్బంది ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, మేము పుట్టి పెరిగిందంతా ఇక్కడే చేసాం సార్. 1 to 10th మొత్తం ఇక్కడే చదువుకున్నాము. కొన్ని కారణాల వల్ల మేము 12th, 11th అనేది ఆంధ్రలో చదవాల్సి వచ్చింది. దాని తర్వాత అంతా బాగానే ఉండింది. మొన్న రాత్రి వరకు కూడా బాగానే ఉండింది. మేము ఏమనుకున్నాం, మా పేరెంట్స్ అందరూ మా వాళ్ళు ఏమనుకున్నారంటే 4/7 రూల్ అనే ఉంటుంది. నేను మెజారిటీ ఇక్కడే చదివాను కాబట్టి మేము ఇక్కడే లోకల్ అవుతాము, 2 ఇయర్సే కదా అక్కడ పంపించారు. ఇప్పుడు తీరా కౌన్సిలింగ్ టైం వచ్చింది, ఇంకా మేము నీట్ సీట్ వస్తుందన్న టైంలో రాత్రిగా ఇంకా మార్చేశారు సార్ రూల్ అనేది. 9th, 10th, 11th, 12th అనేది పక్కాగా తెలంగాణలోనే ఉండాలి అని చెప్పారు. దానివల్ల మా ఫ్యూచర్ అనేది దెబ్బతింటుంది. తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. చెప్పండి మీ పిల్లలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది? మా బాబు 1st క్లాస్ నుంచి 7th వరకు తెలంగాణలో చదివాడండి. 8th, 9th, 10th ఆంధ్రాలో జాయిన్ చేసాం. మనకి అంతకుముందు రూల్ ప్రకారం 4/7 రూల్ ప్రకారం 7 ఇయర్స్లో 4 ఇయర్స్ ఎక్కడ చదువుకుంటే అక్కడ లోకల్ కేటగిరీ వచ్చేది. ఇంటర్ ఇక్కడే చదివాడండి, 11th, 12th ఇక్కడే చదివాడు. ఒక 3 ఇయర్స్ ఆంధ్రాలో చదివాడు. మనకి 6th క్లాస్ నుంచి 12th లోపు 4 ఇయర్స్ ఎక్కడైతే ఎక్స్ట్రా చదివారో వాళ్ళకి అక్కడ తెలంగాణ లోకల్ కింద వస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా మా బాబు లాస్ట్ ఇయర్ ఇంటర్ అయిపోయింది. మేము లాస్ట్ ఇయర్ నీట్ అప్లికేషన్ చేసినప్పుడు మాకు ఓయూ లోకల్ వచ్చిందండి. ఈ ఇయర్ ఏమో సడన్గా 9th, 10th, 11th, 12th కంటిన్యూస్గా 4 ఇయర్స్ ఉండాలి అని కొత్త రూల్ పెట్టారు. దీని ప్రకారం మేము ఆంధ్రాలో లోకల్ కావట్లేదు, తెలంగాణలో లోకల్ కావట్లేదు. దీనివల్ల చాలా మంది పిల్లలు ఉన్నారండి. జీవో 33 వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి, తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తమకు న్యాయం చేయాలి, నీట్ విషయంలో స్థానికత కల్పించి తమకు న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 మందికి పైగానే బాధితులు ఉన్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఏపీలో చదువుతున్నటువంటి వారు వీరంతా కూడా. సో ఏదైతే ఇప్పటికే 10 ఏళ్ళు పూర్తి కావడం వల్ల, సో ఈ అమెండ్మెంట్ తీసుకురావడం వల్ల మాత్రం తమ తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.